ఎన్డీఏ ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఇసుక పాలసీ విధానంతో రాష్ట్రంలో ప్రగతి బాట పట్టనుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నూతన ఇసుక పాలసీ విధానానికి స్వాగతం పలుకుతూ ముందుగా 7 రోడ్ల కోడెలలో దివంగత మహానేత ఎన్టీ రామారావు, దివంగత మాజీ కేంద్ర మంత్రి ఎర్రంనాయుడు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలతో ఇసుక కొరత నెలకొని నిర్మాణ రంగం కుదేలైందన్నారు. భవన నిర్మాణ కార్మికులు పనులు లేక రోడ్డును పడ్డారని, పనులు లేక వేలాది మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో నిబంధనలు మార్చి ప్రజలందరికీ ఇసుక లభించేలాగా చర్యలు చేపట్టిందన్నారు. దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ, ఎవరికైనా ఇసుక విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా, ఎవరైనా బ్లాక్ మార్కెట్లకి ఇది చేసిన ఈ నగర ప్రజలందరూ కూడా నన్ను సంప్రదించవచ్చని ఒక ఎమ్మెల్యేగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. రాష్ట్రంలో ఉచిత ఇసుక పాలసీ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఉచిత ఇసుక ప్రవేశపెట్టిన సందర్భంగా రాష్ట్ర భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి ఎవరికైనా, అలాగే పొడుగు బలహీన వర్గాల ప్రజలు ఎవరైనా భవన నిర్మాణం చేసుకుంటున్నా, అలాగే భవన నిర్మాణ కార్మికులకు కానీ ఎవరికైనా ఈ ఉచిత ఇసుక పాలసీ సరిగ్గా ఫలాలు అందకపోతే ఎప్పుడైనా మీరు నన్ను సంప్రదించి మీకు ఎటువంటి అన్యాయం జరిగినా నన్ను సంప్రదించవచ్చని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చింది. ఇది రాష్ట్ర ప్రగతికి తొలిమెట్టు. అలాగే భవన రాష్ట్రంలో గల పేదవారు, బడుగు బలహీన వర్గాలు ఇల్లు కట్టుకోవడానికి కానీ, అలాగే భవన నిర్మాణ కార్మికులకు ఇది ఎంతో ఉపయోగకరం. గతంలో ఇచ్చిన మాదిరిగానే ఎలక్షన్లో మనం రాష్ట్ర ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ఉచిత ఇసుక ప్రవేశపెడతామని. ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే ఈ పాలసీని, ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చి ఇది అమల్లో పెట్టడం జరిగింది. దీనివల్ల బడుగు బలహీన వర్గాలు, పేదలు ఎంతో మంది ఇల్లులు కట్టుకోవడానికి ఆస్కారం ఉంది. 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి అయితే దానికి కనీసం 2 లక్షల వరకు ఇసుక్కే పెట్టాల్సిన పరిస్థితి, 2-3 లక్షలు ఇసుక్కే పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో లక్షలాది మెట్రిక్ టన్ ఇసుక తరలించి ఇసుక మాఫియా మొత్తం అమ్ముకొని రాష్ట్ర ఖజానాన్ని దోచేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనల్ని ఉల్లంఘించి కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దోచుకోవడం జరిగింది. ఇప్పుడు దానికి నిఘా పెట్టి ఉచిత పాలసీ ఎలాగైతే ఏదైతే పాలసీ ఉందో ప్రభుత్వాన్ని, అదే ధరలకి ఎక్కువ లేకుండా, ఎటువంటి బ్లాక్ మార్కెట్ లేకుండా ప్రతి సామాన్య మానవుడికి ఇసుక అందించడానికి పూర్తి రూపంగా మళ్ళీ ఇసుక పాలసీని పూర్తిగా తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి స్టాక్ పాయింట్స్లో ఉన్న ఇసుక మొత్తం ఇప్పుడు ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి వారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ పాలసీ వల్ల సామాన్య మానవుడికి, అలాగే భవన నిర్మాణ రంగం మళ్ళీ ఊపందుకొని కార్మికులందరూ కూడా, భవన నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులకు కూడా ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయి. ఈ పాలసీని తీసుకొచ్చి ఇంత మాటిచ్చిన వెంటనే నెల రోజుల్లోనే అమలుపరిచినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకోవడం. జై ఎన్డీఏ కూటమి.